పిఠాపురం ప్రజలకు భీమవరం గాజువాక వాసులు రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ ను పిఠాపురం ప్రజలు నమ్మొద్దంటూ వారు లేఖ రాశారు. పవన్ గత ఎన్నికల్లో భీమవరం గాజువాకలో పోటీ చేశారని, కానీ ఏనాడు పోటీ చేసిన నియోజకవర్గంలో నివాసం లేరని అన్నారు. నిలకడలేని పవన్ ను నమ్మితే మోసపోతారని పిఠాపురం ప్రజలకు గాజువాక భీమవరం వాసులు లేఖను రాశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, కవిత, సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఒక లేఖ తీవ్ర కలకలం రేపుతుంది. ఆ లేఖని ఎవరో రాజకీయ పార్టీలు రాసినటువంటి లేఖ కాదు, సాక్షాత్తు గాజువాక అదేవిధంగా భీమవరం వాసులు రాసినటువంటి లేఖ. ఆ లేఖ రాసింది పిఠాపురం ప్రజలకి. ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఏవైతే గతంలో పోటీ చేసినటువంటి గాజువాక భీమవరానికి చెందినటువంటి స్థానికులు పిఠాపురం ప్రజలకి ఒక విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖ రాశారు. పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని కొద్ది రోజుల ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇందులో పవన్ కళ్యాణ్ నైజం ఏ విధంగా ఉంటుంది, గతంలో గాజువాక భీమవరంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా వ్యవహరించాలనే అంశాన్ని పిఠాపురం ప్రజలకు అవగాహన కల్పించేందుకు, చైతన్యపరిచేందుకు ఈ లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తుంది. అందులో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ని పిఠాపురం ప్రజలెవరు, విజ్ఞులైనటువంటి ప్రజలెవరు కూడా నమ్మొద్దు. గతంలో మా 2019 ఎన్నికల్లో మా నియోజకవర్గాలు అటు గాజువాక భీమవరం నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా మా నియోజకవర్గాల్లో నివాసం ఉండలేదు. అంతేకాకుండా నివాసం ఉండకపోవడమే కాదు, కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలపైన కానీ అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ రెండు నియోజకవర్గాల సమస్యలపైన కూడా స్పందించినటువంటి దాఖలు లేవు, పర్యటనలు కూడా చేసిన దాఖలు లేవు. కేవలం ఎన్నికల ముందు సభలు పెట్టి చంద్రబాబు లేదా అప్పుడు ఉన్నటువంటి తన పొత్తు కుదుర్చుకున్నటువంటి పార్టీలతో ప్యాకేజీ కోసం మాత్రమే పనిచేశాడు. ఎటువంటి రాజకీయ నిబద్ధత లేదు, నిలకడ లేదు పవన్ కళ్యాణ్కి. అటువంటి వ్యక్తిని నమ్మితే మీరు మోసపోతారని పిఠాపురం ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ గాజువాక భీమవరానికి సంబంధించినటువంటి వాసులు ఈ లేఖ రాయడం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం. ఎందుకంటే అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకునేటువంటి పవన్ కళ్యాణ్ ఒక నిలకడలేని వ్యక్తి, ఇటువంటి వ్యక్తిని నమ్మొద్దు అని కోరుతూ ఈ గాజువాక భీమవరం ప్రజలు లేఖలు రాయడం అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది. కవిత.